రాజకీయాలలో పబ్లిక్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, ఆఫీసర్లతోని మీటింగ్లు అన్ని దిక్కులా నడిచేవే. కానీ ఏపీ లీడర్లు మాత్రం అంత కొత్తగా చేస్తుర్రు. అందులో సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు ఇద్దరు కూడా ఎక్కడికి పోయినా పబ్లిక్ నడుమ కూర్చొని ముచ్చట్లు పెడుతుర్రు. మీటింగ్ల పేరు మీద పైసలు దండుగా చేయకుండా సార్లు ఎక్కడ పడితే అక్కడ సకల ముక్కలం వేసుకొని కూర్చుంటుర్రు. ఇక చూడుర్రి మళ్ళోసారి అడవి తల్లి బాట పట్టిండు పవన్ సారు. కుయ్య మొత్తుకునే బుగ్గ కార్లు లేవు. బండి వెనక బండి కట్టినట్టు కార్ల కాన్వాయి లేదు. అటు ఇటు పోలీసు వాళ్ళ కేసులు లేదు. డిప్యూటీ సీఎం పవన్ సారు రూటే సపరేట్ అన్నట్టున్నది పోన్రి. ఓ దిక్కు జనసేన పార్టీ పుట్టినరోజు పండుగను రాష్ట్రం అంతా జన సైనికులు జెండాలు ఎగిరేసి గట్టిగా చేసుకుంటే సారు మాత్రం గిట్లా అడవి తల్లి బాట పట్టిండు. పార్టీ పుట్టినరోజు పండుగను అడవి బిడ్డల నడమ చేసుకుండు సారు. అల్లూరు జిల్లా పాడేరు దిక్కుపోయిండు. ఇక ఎండాకాలమాయే, అందులో ఈసారి ఎండలు ఇంగిత ఎక్కువనే ఉన్నాయి. అందుకే నెత్తికి సెల్లబట్ట కట్టుకొని ఓనూరు నుంచి నందిగారు దాకా సారు నడుచుకుంటూనే తిరిగిండు. అడవి తల్లి బాట పథకం కింద గిరిజన గూడాలకు కొత్తగా వేసిన రోడ్లను కాలినడకన తిరుగుకుంటా ఎట్లేసిండ్రు ఏం కథ అనేది అన్ని తీర్ల చూసిండు సారు. నడమ పబ్లిక్ తోని ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళ ఆపది సాపది అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ఓ కాడ కొత్తగా కనెక్షన్ ఇచ్చిన నల్లా చాలు చేసిండు సారు. ఇక అడవి బిడ్డల మీద సారుకి ఎంత పాయిరమో సారు మీద వాళ్ళకు కూడా గంతే పాయిరం. అందుకే ఎక్కడికి పోయినా పువ్వులు ఇచ్చి సారుకు స్వాగతం పలికిండ్రు. అట్లనే నడమ ఓనూరు అంగన్వాడీ సెంటర్కు పోయిండు. చిన్న పొలాన్లకు అవోటి పంచిపెట్టిండు. ఎట్లా ఏం కథ ఏమైనా సవలతులు కావాలన్నా అని బల్లె పని చేసేటోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. అట్లనే పెద్దబడికి కూడా పోయిండు. పొలాన్ల నడమ కూకొని టీచర్లు పాఠాలు ఎట్టెట్ట చెప్తాండ్రు ఏందనేది అడిగి తెలుసుకున్నాడు. ఇక సారు ఎక్కడికి పోయినా తన ఫోన్తోనే వీడియోలు ఫోటోలు అన్ని తీసుకున్నాడు. బాటంట పబ్లిక్ ఎవరన్నా ఆపతున్నదని దగ్గరికి వచ్చినా నిమ్మలంగా మాట్లాడి పని చేసి పెడితే ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు ధైర్యం చెప్పిండు. ఇక తొంత సందైనా పవన్ సారుకు అడవి బిడ్డల మీద అందరికంటే ఎక్కువ పాయిరం. అందుకే ఈసారి పార్టీ ఆవిర్భావ దినాన్ని కూడా వాళ్ళ నడమనే చేసుకుండు. ఏమైనా సార్ అంటే సారే పోయినరే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.